దట్ ఈజ్ మై వెహికల్. ఇది నా వెహికల్. జస్ట్ మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ ఆటోతో తీసుకొచ్చాను అనమాట. ఆటోమేటిక్గా డిస్ప్లే ఆన్ అవ్వట్లేదు, డిస్ప్లే ఆన్ చేసిన ఆన్ అవ్వట్లేదు అని తీసుకొచ్చాను. చెక్ చేశారు, ర్యాట్ బైట్ జరగట్లేదు, పీకీ చేశారు, అవ్వట్లేదు, ఇచ్చేసారు. ఇది తీసుకుని 8 monthsలో ఇది సెకండ్ టైం. తర్వాత మైలేజ్ ఆడు చెప్పినట్టు రాకపోగా కంప్లైంట్స్ ఎక్కువ. ఇంతకుముందు నేను చాలాసార్లు తీసుకురాలేదు, కానీ వాటర్లో డౌన్ అయితే వాటర్లో ఇదైపోయి ఆగిపోయింది. ఒక 4 గంటలు వదిలిస్తే స్టార్ట్ అయిపోయింది. అలానే ప్రాబ్లమ్స్ పే చేశాను. సో అలా రిలీఫ్ అయితే అయిపోయింది అని చెప్పేసి వదిలేసాను. 8 monthsలో ఆ ప్రాబ్లం కూడా పే చేశాను. సో ఇది తీసుకొచ్చాను. ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే చూడండి, వాళ్ళ వెహికల్స్, వాళ్ళ షోరూము. చాలామంది ఈ విధంగా ఈ కంప్లైంట్తో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మ్యాక్సిమం నాకు తెలిసినంత మటుగా 100కి 200% వాళ్ళ వెహికల్స్ పర్చేస్ చేయకపోవడమే బెటర్. వాళ్ళ వెహికల్స్ కొనకపోవడమే మంచిది. నాకు తెలిసినంత మటుగా నా ఉద్దేశం మీకు ఎందుకు చెప్తానంటే, నాలాగా వేరే వాళ్ళు అవ్వకూడదు అనే ఒక ఇంటెన్షన్తో. పోనీ నా ఒక వెహికల్ ఎలాగ అవుతుందంటే కాదు, లాట్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి. చాలామంది తీసుకున్న దాంట్లో 100 మంది తీసుకుంటే 98 మంది బళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఒక 2-3 బళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నాయి. యావరేజ్గా 100 మందిలో అవి కూడా అప్పుడప్పుడు కంప్లైంట్కి వచ్చి వెళ్తున్నాయి. ఇవి వెళ్తే వస్తున్నాయి కంప్లైంట్కి. ఓవరాల్గా 98 బల్స్ ఇక్కడే ఉంటాయి 100కి. సో వాళ్ళ అంత వరస్ట్ వెహికల్స్ ఏదీ లేదు. ఇప్పటికీ నేను చాలాసార్లు ఆగిపోతే 4 hours వాటర్లో చిన్నది ఆగిపోతే 4 hours ఒగ్గిస్తే ఆఫ్టర్ దాన్ని స్టార్ట్ అయ్యింది కంప్లైంట్స్. సో అవి చిన్న కంప్లైంట్స్. ఇదేమో వేగంగా అరిగిపోతుంది. సర్వీసింగ్కి వస్తే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఒకవేళ 15 రోజులు పడుతుంది, ఒకవేళ 3 నెలలు పడుతుంది, ఒకవేళ 4 నెలలు పడుతుంది సర్వీసింగ్ వెహికల్కి. నెక్స్ట్ వచ్చేసరికి చాలామందికి చేంజ్ పార్ట్స్ దొరకపోవడం కానీ బ్రేక్ ప్యాడ్లు కానీ త్వరగా అలా ఛార్జర్ ఇదైపోవడం కానీ, ఒకటి హెవీ కాస్ట్. ఏ పార్ట్ కూడా ప్రతి ఒక్క పార్ట్ కూడా హెవీ కాస్ట్. పర్చేస్ చేసుకున్న ప్రతి పార్ట్ కూడా ఎక్కువ కాస్ట్. ఎందుకంటే నేను అన్ని ప్రతి ఒక్కటి చెప్తున్నా. నెక్స్ట్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బాధపడకూడదనే ఒక ఇంటెన్షన్తో చెప్తున్నా. నెక్స్ట్ పర్చేస్ చేయాలనుకుంటే ఆలోచించండి. ఏ పార్ట్ కూడా ప్రతి ఒక్క పార్ట్ కూడా, ఒక ర్యాట్ బైట్ జరిగితే 6-7 ఆ బ్రేకులు దిగిపోతే 8,000. ఓన్లీ బ్రేకులు ఫ్రంట్ ఆఫ్ బ్యాక్ బ్రేకులకే 18,000 అంట, 18,000. ఇది లేకపోతే ఫ్రంట్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్లకి. ఈ నాపన్ బ్రేక్ సీల్ అయితే 3,500, ఇవి అయితే 4,000. సమ్ ఏదో చెప్తున్నారు. బ్యాటరీ అయితే 1,000 లక్షల్లో, మోటార్ అయితే వేలల్లో. సమ్ సిచ్యువేషన్ టోటల్ ఛార్జర్ పోతే 15,000. వాట్ ఎవర్ అన్ని పార్ట్స్ ఇవి కాస్ట్. సో డోంట్ పర్చేస్ వాళ్ళ వెహికల్స్ తీసుకుపోవడం మోర్ దెన్ బెటర్. ఇది నా ఒపీనియన్. మీరు తర్వాత తీసుకుని మీ కర్మ.